మూసీ సుందరీకరణ నార్సింగి టు నాగోల్ 55 కిలోమీటర్ల మేర రూపురేఖలు మార్చి కమర్షియల్ హబ్ గా మార్చుతామంటోంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధమైంది. అయితే సర్కార్ చర్యలపై ప్రతిపక్షాలు కన్నెర్ర చేస్తున్నాయి. ఇది అభివృద్ధి కాదు, పేదలను రోడ్డు మీద పడేయడమే అని విపక్షాలు యుద్ధం మొదలుపెట్టాయి. అది బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు ఎల్బీ నగర్ లో పర్యటిస్తా ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ సవాల్ విసిరారు. ఇలా మూసీ సుందరీకరణ చుట్టూ మొదలైన రాజకీయ రణం ఇప్పట్లో ఆగేలా లేదు. మూసీ సుందరీకరణ తెలంగాణలో రాజకీయ మంటలు రేపుతోంది. సుందరీకరణ చేసి తీరుతామని అధికార పార్టీ కుండ బద్దలు కొట్టి చెప్తుంటే పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూల్చి ఎలా ముందుకు వెళ్తారో తాము చూస్తామంటూ విపక్షాలు సవాల్ విసురుతున్నాయి. సుందరీకరణ పనుల్లో భాగంగా చాదర్ఘాట్ మూసీ పరిధిలో నదీ గర్భంలో ఉన్న ఇండ్లను అధికారులు కూల్చేస్తున్నారు. ఇక్కడ ఉన్న 140 నిర్వాసిత కుటుంబాలను చెంచల్గూడ డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లోకి తరలించారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వ చర్యలను విపక్షాలు తప్పుబడుతున్నాయి. అది బ్యూటిఫికేషన్ కాదు, లూటిఫికేషన్ అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రాజెక్ట్ రాహుల్ డైరెక్షన్ లో నడుస్తుందని అన్నారు. కర్ణాటక సీఎం స్కామ్ లో ఇరుక్కున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ నుంచి బంగారు బాతుగా మూసీ ప్రాజెక్టును ఎంచుకున్నారని కేటీఆర్ విమర్శించారు. కూల్చివేతల గందరగోళ వాతావరణంతో తెలంగాణలో పండుగ సందడే లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్టుపై మా విజన్ ఏంటనేది 2-3 రోజుల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామంటున్న కేటీఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర డిపిఆర్ కూడా లేదంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ గతంలో 3 గంటల ప్రెజెంటేషన్ ఇచ్చారు. మూసీపై ప్రభుత్వం 3 నిమిషాల వివరణ ఇవ్వగలదా అని ప్రశ్నించారు. మిమ్మల్ని ఎన్నుకున్నది, మిమ్మల్ని ప్రజలు గెలిపించింది నిర్మాణాత్మకమైన పనులు చేయమని, మంచి పనులు చేయమని. రైతు బంధు 10,000 అంటే మీరు 15,000 అన్నారు, ఆ పని చేయమని. 2,000 పెన్షన్ 4,000 చేయమని. పేదవాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోమని కేసీఆర్ గారు 2.5 లక్షల ఇళ్లు కడితే మీరు 5 లక్షల ఇళ్లు కట్టమని మీకు ఓటేసినారు తప్ప ఇళ్లు కూలగొట్టమని కాదు, అక్కరలేని ఖర్చులు పెట్టమని కాదు. మూసీ విషయంలో రాహుల్ గాంధీని లాగడం ఎందుకు? ఏవైనా ఉంటే లోకల్ గా మనం చూసుకుందాం అంటున్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మూసీ నది పైసలతోటి రాహుల్ గాంధీ బతకడమా? ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్? దీనికి ఏమన్నా ఇంత చిల్లరగా చెయ్యొద్దు అని, చిల్లర చెయ్యకు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయని కారణంగానే ప్రభుత్వం కక్ష కట్టిందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. దీనికి కౌంటర్ ఇచ్చిన మంత్రి పొన్నం హైదరాబాద్ పై ఏ పార్టీకి ప్రేమ ఉందో ప్రజలకు తెలుసన్నారు. కక్ష కట్టింది కాంగ్రెస్సా బీఆర్ఎస్సా అని ప్రశ్నించారు. హైదరాబాద్ మీద కక్ష కట్టడానిక, రక్షించడానికి ఆలోచన చేయాలి. జలముతోనే జనం, జనంతోనే జీవనం అని ఇలా భూగర్భ జలాలు పెరగాలని కార్యక్రమం చేస్తున్నాం. 10 ఏళ్ళ హైదరాబాద్కు ఒక నీటి చుక్క తిన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ కక్ష కట్టిరా, ప్రేమ ఉన్నదా వాళ్ళకి అర్థం కావాలి. హైదరాబాద్కు సంబంధించి అన్ని రకాలుగా కాపాడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతరగకుండా హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం తప్ప కొన్ని అంశాలకు సంబంధించిన విషయం లోపల వాళ్ళు రాజకీయం మాట్లాడితే కూడా ప్రతిదీ నడవదుగా రాజకీయం. మరోవైపు కూల్చివేతలను అడ్డుకుని తీరుతామని అంటున్నారు కమలం పార్టీ నేతలు. 1,50,000 కోట్లతో సుందరీకరణ అవసరమా? అంత బడ్జెట్ భరించే శక్తి రాష్ట్రానికి ఉందా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అక్బరుద్దీన్ తో కలిసి లండన్ వెళ్లి లండన్ మాదిరి చేస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నిస్తున్నారు. రోడ్లు వేసి నీళ్లిచ్చి అనుమతులిచ్చిన ప్రభుత్వమే కూలుస్తా అంటే ఎలా అంటున్నారు కిషన్ రెడ్డి. మూసీకి రీటైనింగ్ వాల్ కడితే సరిపోతుందంటున్న కేంద్ర మంత్రి కూల్చివేతలను అడ్డుకొని తీరుతామంటున్నారు. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి శక్తి మనకుందా? అంత అవసరమా? మూసీ సుందరీకరణతో ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు జరుగుతుంది? నెంబర్ 1. సుందరీకరణ అంటే చాలా తక్కువ ఖర్చుతో కూడా చేయొచ్చు. దేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద బడ్జెట్ తోటి ఎక్కడ సుందరీకరణ పేరుతోటి ఏ రివర్ కూడా డెవలప్మెంట్ కాలేదు. లండన్లో ఎంఐఎం పార్టీని తీసుకుపోయి ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు కలిసి చూసి వచ్చారు, ఎవరు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇక్కడ మేము డెవలప్మెంట్ చేస్తాము, ఇంటర్నేషనల్ అప్పు తీసుకొస్తాము, అంతర్జాతీయ సంస్థలు దేశవాళీ సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చి సుందరీకరణ చేస్తామని చెప్పి ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మూసీ బాధితులకు చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ ప్లాట్లను స్థానిక ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా తనిఖీ చేశారు. అక్కడి ప్రజలకు ఎలాంటి వసతులు కల్పించాలి అన్న దానిపై ఆరా తీశారు. బాధితులందరికీ అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారు. అలా కాకుండా
ఇళ్లు కూలుస్తామంటే ఒప్పుకునేది లేదంటున్నారు. These are the people who were suffering whenever the Musi गंडीपेट छोड़े, उस्मान सागर छोड़े, हिमायत सागर छोड़े, तो इन लोग को वहाँ से खाली कराना, ले आके कम्युनिटी हॉल में रखो, मस्जिद में रखो, सामान पूरा ख़राब हो जा रहा है, ये सब इश्यूज़ था. इन लोग को हम इलेक्शन में भी वादा करे थे, मैंने भी वादा किया था, हैदराबाद पार्लियामेंट एमपी भी वादा करे थे कि जब भी ये मूसी का ये होगा तुम लोगों को फॉर गुड या गंदगी से निकाल के डबल बेडरूम दिलाएंगे. ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మూసీ ప్రక్షాళన చేసి తీరుతామంటోంది. కానీ విపక్షాలు మాత్రం పేదల ఇళ్లు కూల్చితే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాయి.